చంద్ర చంద్ర రా భగవాన్. ఈ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ తరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాస్ ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు, మన మాటే మర్చిపోయాడు. పోని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలపు చుట్టమన్నట్టుంది. 25 ఏళ్ళు నిన్న పడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడ తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగ్యమై బ్రతికినన్నాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇప్పుడు చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మానేయి. నీ కోసం ఒక కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంతే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నీవింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం, తెలిసిన తరువాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా 3 నాళ్ళ ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ గట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం నీ నాటకాలు ఆడకపోతే బ్రతికిన 4 రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నువ్వు వెలిగిన చంద్రునికి మరణించింది. ఇక నువ్వు ఆమెను చూడలేదు. జరిగిందంతా మర్చిపో. ఇక నీకేను నీ చదువు, సంస్కారము సార్థకం చేసుకో. సరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర, భగవాన్, మహాపాపిని నాకు దారి చూపించావు. నీ మేలు మర్చిపో. ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరం ఇవి అప్పగించు. సెలవు. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. సుడిలో దూకి ఎదురీదక సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకో, మునకే సుఖమనుకో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మేడలోని అలపైడి బొమ్మ నీడనే తిలకమ్మ. మేడలోని అలపైడి బొమ్మ నీడనే తిలకమ్మ. కొండలే రగిలే వడగాలి, కొండలే రగిలే వడగాలి. నీసిగలో పువ్వేలో, నీసిగలో పువ్వేలో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో.
లాయిరి నడి సముద్రములోన లాయిరి నడి సముద్రములోన లంగరుతో పని లేదో లంగరుతో పని లేదో కొడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో కొడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. ఎంత జమి ఉన్నా నీ పిండిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది? ఆవిడకే పిల్ల జల్ల ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా జోలి పెట్టాల్సిందే. ఏంటి అంతులేని దానాలు ధర్మసత్రాలు? ఔదార్యము అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు. నీకు అవి అర్థం కావు. అంత ధర్మగుణం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు? ఈ ఇల్లు తుడిచి పెట్టాలా? అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి. నిజం చెప్తే ఎందుకంత కోపం? కష్టాలు పంచుకుని ఇల్లాల కంటే కానీ పెంచని మాటలు నీ మర్చిపోతుందా? ఏం పని చేసావయ్యా? అశోక్ ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు. అప్పగుండాలి అక్షరాల కూతురికి అబ్బినాయి. మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి. మీరు దివాణం తుడిచిపెడుతున్నారట. అందుకోసం చేసుకున్నావా? నా తల్లిని తోలునాడే నిచ్చురాన్ని మన్నించమంటారమ్మా? మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు, అవును కాదు నాయన. అంతస్తు కోసం ఆశపడి ముందే వెనక చూడకుండా సొమ్ముదు బారా చేశాను. కల్లా కప్పటం విడుదల పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది. ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించింది. కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ మంచి మాట అయినా వీలెరిగి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ మంచి మాట అయినా వీలెరిగి చెప్పాలమ్మా. ఇక నుంచి ఏ సంసార భారం నువ్వే వహిస్తామా? మనించండి అత్తయ్య. ఒకరినొకరు అర్థం చేసుకుని ఉద్దిగితో కాపురం చెయ్యండి. పారు పారు నువ్వా చెల్లి? పొరపడ్డాను, మరేమీ అనుకోకు. మన్నించి మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది. అంతా కులాస. వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యాన్ని దిగుతావని భయపడ్డాను. సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను. కానీ ఇక్కడ దేవదా స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతైనది. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది చూస్తే భయం వస్తుంది. ఆ త్రాగుబోతుని ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమో. బహుశా అది కూడా దగ్గరికే వచ్చింది అనుకుంటాను. మనోరమ. మహేంద్ర, మహేంద్ర, అవసరంగా ఊరికెళ్ళాలి. మేనా సిద్ధం చేసినా? అలాగేనమ్మా. హర్మన్నా, ఏం తినబాబు? ఇక్కడ నా మనస్సు ఏమీ స్థిమితంగా ఉండడం లేదు. పట్నం పోవడానికి ఏర్పాటు. అలాగే. ఎంతో ఆస్తి వచ్చానే మనం. వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దా అనుకున్నాను. కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే? ఆయనకు తెలిసి కనుక మనకు తెలియడానికి. మతి స్థిరం లేని వాళ్ళ తీరే ఇంత. మధ్యానికి అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు. నేను ఇక్కడుంటే
నా దేవతైన అయిపోయేవాడా? ఇదంతా నా దురదృష్టం. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, మిగిలింది నీవేనే. తెలియలేదు తెలిమి లేదు వెలుతురే లేదు. పోయే తెలుగు పోయే నిలవే వేరాయే, తెలిమి పోయే తెలుగు పోయే నిలవే వేరాయే. చేరదీసి దేవ చేసే తీరు కరువాయే, చేరదీసి దేవ చేసే తీరు కరువాయే. నీ దారే రాయే, తెలిమి పోయే తెలుగు పోయే నిలవే వేరాయే. మరపురాని బాధ కన్నా మధురమే లేదు, మరపురాని బాధ కన్నా మధురమే లేదు. గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు, గతము తలచి ఒకటే కన్నా సౌఖ్యమే లేదు. అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు. తెలియలేదు తెలిమి లేదు వెలుతురే లేదు. వరద పాలు చెరువులైనా పొరలి పారేనే, వరద పాలు చెరువులైనా పొరలి పారేనే. రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే, రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే. దారి లేని బాధతో నేనారిపోయేనా, కథ తీరిపోయేనా. తెలిమి పోయే తెలుగు పోయే నిలవే వేరాయే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, మిగిలింది నీవేనే. బాబు మనసేమి బాగోలేదు తాత, భగవాన్ కూడా కనిపించడం లేదు. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి లేదా? ఉంది రండి.
అరే ఇదేనా? ఏమిటి అవతారం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, రండి. ఇదేంటి ఇల్లంతా బోసిపోతుంది? సామానంతా అమ్మేశాను. ఈ ఒంటి మీద నగలు అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేంటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. భగవాన్ని కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను. తప్పు తెలుసుకొని ఇది మీ కిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. పాపం. ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్యం తీసేశాను. నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అని అనుకున్నాను. కానీ ఆగేవే. నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు. వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కాని అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు. నన్ను ఆకర్షించింది మీ రూపము గుణమే కాని ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపురానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు. వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా? నాలాంటిదంతా అవమానమైనా భరిస్తుందని మీరొకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత స్వీకరిస్తున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి. ఇన్నాళ్ళకి వాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజు నన్నేమి అనుకండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు ఆ సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకంలో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించింది నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నావు? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళగొస్తాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏమిటది? మీరింత త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. దేని వాళ్ళు మర్చిపోకండి. ఫోన్